నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అట్లీ సినిమా టైటిల్ రిలీజ్ అయింది. సో ఆ రిలీజ్ దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, అట్లీ సినిమా అల్లు అర్జున్ చేసే సినిమాకి రేపు ఆయన బర్త్డే సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్ విశేషాలు, ఆ సినిమా విశేషాలు ఏంటి సార్? అల్లు అర్జున్కి 22వ సినిమా, అట్లీకి 6వ సినిమా. అందుకని AA22 A6 అని పెడుతూ ఉంటారు దీనికి. ఇప్పుడు దాకా అదే పేరుతో ఉంది. రేపటి నుంచి ఈ టైటిల్ మారిపోద్ది. ఇక ఆ సినిమా పేరుతో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే రిలీజ్ వచ్చే ఏప్రిల్ అంటున్నారు కాబట్టి, ఇప్పుడు 8వ తారీఖు పుట్టినరోజు కాబట్టి, అల్లు అర్జున్ పుట్టినరోజు కాబట్టి, ఈ సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకి టైటిల్ రిలీజ్ చేస్తామని వాళ్ళు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా చాలా ఒక చెయ్యి వచ్చింది. ఆ చేతి నిండా వెంట్రుకలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి, చాలా భయానకంగా ఉంది. అంటే ఆ చెయ్యి అల్లు అర్జున్ చెయ్య రేపు పొద్దున టైటిల్ ఒకటే వస్తుందా, లేకపోతే లుక్ కూడా వస్తుందా, ఈ డౌట్లు అందరికీ ఉన్నాయి. ఒకవేళ ఆ చెయ్యి అల్లు అర్జున్కి ఒక విపరీతమైన గెటప్ ఏమైనా ఉంటుందా అనే డౌట్లు ఉన్నాయి చాలా మందికి. అంటే ఒక పులి చెయ్యి లాగానా, ఒక పంజా విసురుతున్నట్టుగా? పులి చెయ్యిలాగా కాదు, పులికి చెయ్యి కాదు, అది ఎలుగుబండి చెయ్యిలాగాను, ఒక కింగ్ కాంగ్ చెయ్యిలాగాను ఆ టైప్లో ఉంది, గెరిల్లా చెయ్యిలాగా ఉంది. కాబట్టి ఆ గోల్డ్ అవి చూస్తున్న ఒక గెరిల్లా కూడా ఏమైనా ఉంటుందా దీంట్లో? అంటే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చేస్తున్నారు ఈ సినిమాని. కొంత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, అడాప్ట్ చేసుకుంటున్నారు. అప్పట్లో ఫెయిల్ అయిన టెక్నాలజీ ఇది, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. ఇప్పుడు ఈ సినిమాతో మోషన్ క్యాప్చర్ని ఏని VFXని మేళవించి చేస్తున్నట్టుగా అనుకోవాలి. కాబట్టి ఈ సినిమా మరి ఏ జనరల్ పునర్జన్మల కాన్సెప్ట్ అంటున్నారు, 3 డిఫరెంట్ గెటప్లు ఉంటాయి అంటున్నారు. ఇలా రకరకాలుగా ఈ సినిమాకి సంబంధించిన ప్రచారం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం. సార్, ముఖ్యంగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ల గురించి కూడా వార్త బాగా వైరల్ అవుతుంది. సో మరి ఆ హీరోయిన్లు ఎంతమంది? మామూలుగా జనరల్గా మనం ఒకరు అనేసి అనుకుంటాం, కానీ ఇందులో మల్టిపుల్ హీరోయిన్స్ ఉన్నారని పేరు వినిపిస్తుంది. సార్ అదేంటి మరి? అంటే దీపికా పదుకొనే ఒక హీరోయిన్గా పేరు బయటకు వచ్చింది, మృణాల్ ఠాకూర్ పేరు వచ్చింది, తర్వాత జాన్వీ కపూర్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ పేరు వచ్చింది. విలన్గా రష్మిక మందన్న అంటున్నారు, నెగిటివ్ రోల్ విలన్ అంటున్నారు. శ్రీవల్లి కాస్త ఈసారి ఏ వల్లిగా వస్తుందో తెలియదు, మరి అమ్మాయి పాత్ర తెలియదు. ఇంకో అలా ఈ రష్మిక కాకుండా ఇంకొక అమ్మాయి కూడా ఉంటుందని చెప్పి అంటున్నారు. అలా ఈ సినిమాకి సంబంధించిన చాలా హైలైట్ అంశాలు అయితే చాలా ఉన్నాయి. అంటే మెయిన్ రోల్ దీపికా పడుకోనేనా సార్? మెయిన్ రోల్ దీపికా పడుకోనే. 3 గెటప్లు అంటున్నారు కాబట్టి ముగ్గురికి 3 గెటప్లకి 3 హీరోయిన్లు ఉండొచ్చు. లేదా 3 టైమ్ జానర్లో సినిమా 3 టైమ్ స్లాట్స్ పెట్టుకుని చేయొచ్చు. అంటే మీరు పునర్జన్మల దాని గురించి చెప్తున్నారు కాబట్టి, లేకపోతే జన్మకి హీరోయిన్ అది ఏం తెలియదు. కాబట్టి అట్లా ఏమన్నా ఒక్కో జన్మలో ఒక్కో హీరోయిన్ పెట్టారేమో తెలియదు, అట్లా అంటున్నారు. సినిమాకి సంబంధించి ఏమీ తెలియదు. కాకపోతే సినిమా టైటిల్ విషయంలో 2-3 టైటిల్స్ బయటకు వినిపిస్తున్నాయి. ఒకటేమో లెగసీ అంటున్నారు, ఒక పేరు బయటకు వచ్చింది. వాళ్ళు జనరల్గా రేపు పొద్దున ఈ సినిమా సంబంధించిన గ్లిమ్స్ చేద్దాం అనుకున్నారట, కానీ VFX మీద వేలు పెట్టి కెలికే వాళ్ళు ఉంటారు మన వాళ్ళు, దారుణంగా ఉన్నాయి, దరిద్రంగా ఉన్నాయి VFX అంటారని అలా పెట్టుకుని ఇప్పుడు వద్దులే మనకి క్వాలిటీగా మంచిగా చేద్దాం అనుకుని ఒక టైటిల్ మాత్రం రివీల్ చేద్దాం అని అనుకున్నారట. అందువల్ల లెగసీ అనే టైటిల్ ఒకటి ప్రచారంలోకి వస్తుంది, అదొకటి. తర్వాత అయాన్ అనే పేరు బయటకు వస్తుంది. అయాన్ అంటే వాళ్ళ అబ్బాయి పేరు కూడా అయాన్నే. మరి పాత్ర పేరు అయాన్ ఏమన్నా పాత్ర పేరు కూడా పెట్టారా సినిమాలో అనే లేదా టైటిల్ ఉందా అని తెలియదు. అది 2 కాకుండా వైల్డ్ ఫైర్ అని ఒకటి వినిపిస్తుంది. వైల్డ్ ఫైర్ అని పెడతారా, వైల్డ్ వుల్ఫ్ అని పెడతారా తెలియదు. మొత్తానికైతే 2-3 పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. రేపు 11 గంటలకల్లా ఈ టైటిల్స్ మీద మనకి క్లారిటీ వచ్చేస్తుంది. రేపు 11 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. సార్, మరి హీరోయిన్ల విషయానికి వస్తే ఇప్పుడు మీరు 4 అంటున్నారు, శ్రీవల్లి వచ్చేసి నెగిటివ్ రోల్ అంటున్నారు. మరి మిగతా హీరోయిన్స్ మీద వాటి మీద ఇంకా పాత్రలు ఎలా ఉండబోతుండొచ్చు అంటారు? అవేమీ మనకు తెలియదండి. ఈ సినిమా బడ్జెట్ పరంగా 800 కోట్ల బడ్జెట్, భారీ బడ్జెట్ సినిమా. మరి ఈ సినిమాకి రిలీజ్కి దాదాపు 40% షూటింగ్ అయిపోయింది. మిగతా షూటింగ్ కూడా అబుదాబి, దుబాయ్లో చేద్దాం ప్లాన్ చేసుకుంటే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా షెడ్యూల్ వాయిదా పడిందని చెప్పి అంటున్నారు. కాబట్టి చాలా వరకు షూటింగ్ పార్ట్ 40% చేసేసారు. మరి మిగతా షూటింగ్ పార్ట్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత మరి ఏం అప్డేట్స్ వస్తున్నాయి వాళ్ళు సంబంధించి కూడా తెలియదండి. రిలీజింగ్ డేట్ ఎప్పుడు ఉంటుండొచ్చు సార్? ఈ ఇయర్ ఉంటుందా లేకపోతే ఏప్రిల్, వచ్చే సంవత్సరం ఏప్రిల్లో డేట్ అని చెప్తున్నారు. సార్, మరి ఆల్రెడీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్కి ఎంత క్రేజ్ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి అట్లీతో చేయబోయే సినిమా, సో మరి నెక్స్ట్ ఎంత క్రేజ్ పెంచుతుంది? మరి ఆయన నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏంటుంటాయి?
సినిమాలు అయితే ఆయన ఈ సినిమా తర్వాత ఏ సినిమా కమిట్ అయ్యారనేది తెలియదు. మ్మ్. కాకపోతే ఏ సినిమాకి ఆ సినిమా స్థాయి పెంచేలాగా వెళ్తున్నాడు. అతని ప్లానింగ్లో, కెరీర్ ప్లానింగ్లో చాలా క్లియర్గా ఉన్నాడు. మ్మ్. ఒక సినిమా ఇంకో సినిమాని మించి ఉండేలాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఓకే. సాధారణంగా ఒక పెద్ద సినిమా, పుష్ప లాంటి సినిమా వచ్చినప్పుడు హీరోలు ఏం చేస్తారంటే తగ్గించుకుంటారు, తన స్థాయిని తగ్గించుకుని ఒక కామెడీ జనర్లోనూ, ఎందుకంటే మళ్ళీ ఆ రెండు ఇంకో సినిమా మీద పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది అని అట్లా చేసేవాళ్ళు. మ్మ్. రజనీకాంత్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, లేకపోతే మన పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా అలా చేస్తారు. ఓకే. ఒక పాత్ర వేరియేషన్ చూపించుకుంటే కోసం చేసేవాళ్ళు. మ్మ్. అల్లు అర్జున్ అలా వెళ్తలా, ఆయన డైలాగ్ ఉంది కదా తగ్గేదిలే అని. అట్లాగే సినిమాల విషయంలో ఎక్కడ తగ్గేదేలే అన్న. తగ్గేదిలే అన్నట్టు వెళ్తున్నాడు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాస్తో చేయాలి సినిమా లెక్క ప్రకారం అయితే, ఓకే. కమిట్మెంట్ ప్రకారం అయితే. కానీ అక్కడ ఆ సినిమాని పక్కన పెట్టి అట్లీ వైపు వెళ్ళిపోయాడు ఆయన. మ్మ్. అట్లీ ప్రాజెక్ట్కి ఎవరో రిజెక్ట్ చేశారు. అది అమెరికాతోనే అనుకున్న సినిమా కాస్త వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆ ప్రాజెక్ట్ని తీసుకుని ఈయన చేశాడు. ఓకే. అట్లా ఈయన దగ్గరికి వచ్చింది ప్రాజెక్ట్. మ్మ్. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ అట్లీ అల్లు అర్జున్ ఏం చేస్తాడు, అటు ఈ సినిమా కాకుండా దురంధర్ ఆదిత్యధర్ లాంటి వ్యక్తి ఎవరిని ఆఫర్ ఇచ్చారనుకోండి, మ్మ్. అటువైపు వెళ్ళిపోతాడు. మ్మ్. అంటే అతని స్థాయి తగ్గించుకోకుండా ప్లానింగ్లో అలా వెళ్తున్నాడు. డైరెక్టర్లు లేదా రాజమౌళి లాంటి వాళ్ళు పిలిచారనుకోండి, మ్మ్. అటు వెళ్ళిపోతాడు. అంటే ఒక సినిమాకి ఆయన పైన ఉండేలాగా చూసుకుంటున్నాడు. మ్మ్. కాబట్టి వెనక్కి రాడనుకుంటున్నా. ఓకే. లేదా కుమారస్వామి కాన్సెప్ట్ త్రివిక్రమ శ్రీనివాస్ గారు చెప్పింది ఒకవేళ అది ఏమన్నా చేస్తారా మ్మ్. అల్లు అర్జున్, ఎందుకంటే మాట ఇచ్చారు కాబట్టి అనుకుంటే ఇక మొహమాటాలు ఉండవు తనకి. సినిమా ఫీల్డ్లో హీరోలకు మొహమాటాలు పనికిరాదు కూడా. ఓకే. ఎందుకంటే హీరో మన ఫ్రెండ్, మనకు మాట ఇచ్చాము, ఎలాంటివి పెట్టుకుంటే సినిమా అంటే సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్స్ని కూడా మర్చిపోవాల్సిందేనా? తప్పదు. సినిమా ఫీల్డ్ అలా ఉంటేనే ముందుకెళ్తారన్న. వెళ్తారు. ఇక్కడ మొహమాటాలు పనికిరాదండి. మన చుట్టమో లేకపోతే మనకి పక్కన పెట్టుకుంటే మన బంధువుకు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఓకే. ఆ మొహమాటాలకు పోకూడదు. ఈ పలానా పాత్రకి వీళ్ళైతే సరిపోతారు అనుకున్నప్పుడు అక్కడ రాజీ పడకుండా వాళ్ళని తీసుకొచ్చి చేయిస్తారు. మ్మ్. వాళ్ళు రిజెక్ట్ చేస్తే తప్ప ఇంకో హీరోని ఆలోచించరు. ఒక పాత్రని ఒక దర్శకుడు రాసుకుంటే మ్మ్. ఆ హీరోని దృష్టిలో పెట్టుకుని రాసుకుంటాడు. ఓకే. ఒకవేళ హీరో మారినప్పుడు దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటాడు స్క్రిప్ట్లో. ఒకవేళ త్రివిక్రమ్ సినిమా ఈయన స్కిప్ చేస్తే, అల్లు అర్జున్ స్కిప్ చేస్తే ఆ సినిమా ఎవరికి వెళ్తుండొచ్చు సార్? ఎన్టీఆర్కి అది వెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ చేస్తారని అంటున్నారు. అది కూడా మరి రావాలి. మ్మ్. మరి అట్లా కెరీర్ పరంగా అల్లు అర్జున్ అయితే క్లారిటీతో ఉన్నాయండి. ఓకే. ఆయన టీం కూడా మంచి టీం పెట్టుకున్నాడు. వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓకే. సుకుమార్తో కూడా ఒక సినిమా చేయబోతున్నారన్న వార్త వినిపించింది. సుకుమార్తో పుష్ప 3 చేయాలి. ఓకే. అది ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. మ్మ్. ఎందుకంటే సుకుమార్ రామ్ చరణ్తో సినిమా చేస్తున్నారు. మ్మ్. ఇప్పుడు ఆ సినిమా పట్టాలు ఎక్కువ పెద్ద తర్వాత అదే పట్టాలెక్కే అవకాశం ఉంది. ఓకే. ఓకే. రామ్ చరణ్ సినిమా తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉంది. అది పుష్ప 3 కావచ్చు. మ్మ్. అలా వెళ్తే అంటే సుకుమార్ ఎలా అయితే ఇప్పుడు అల్లు అర్జున్కి ఎంత సక్సెస్ ఇచ్చారో రామ్ చరణ్కి కూడా ఆ సక్సెస్ అంత సక్సెస్ ఇవ్వడానికి ఆయన కమిట్ అనుకున్నారు. ముందు అనుకున్న ప్రాజెక్టులు ఇవి. వాళ్ళకి ఇవ్వాలని కాదు, కమిట్ అయిన ప్రాజెక్టులు. ఓకే. ముందుగా అనుకుంటారు, అడ్వాన్స్లు ఇచ్చుకుంటారు, ఇవన్నీ జరిగిపోతాయి. ఓకే. అట్లా వెళ్తుందండి సినిమా ప్లానింగ్ అంతా. సో అట్లీతో చేయబోయే సినిమా, డైరెక్టర్తో చేయబోయే సినిమా తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇంకొక క్లారిటీ అయితే రాలేదు. ఓకే. నమస్తే. నమస్తే అండి.